హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 108 ఎపిసోడ్. బెడ్ మీద బోర్లా పడి ఇన్నాళ్ళు దూరమైన నిద్ర వచ్చి కౌగిలించుకోగా వెంటనే గాఢ నిద్రలోకి జారిపోయాడు జై. మార్నింగ్ 9కి గబుక్కున మెలకు వచ్చి లేచి కూర్చుని చుట్టూ వెతుక్కుంది మిథున. సుజీ పంపిన బ్రేక్ఫాస్ట్ ఫుల్గా మెక్కేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు జై వాళ్ళు. బంగారం లేచావా అంటూ వచ్చింది సుజీ. అమ్మా అంటూ కళ్ళు నలుపుకుంటూ టైం అని ఆవలించింది మిథున. 9 బంగారం, హెల్త్ ఎలా ఉంది అని నుదుటిని చేయిపెట్టి చూసింది సుజీ. నాకేమైందమ్మా, ఇంత టైం వరకు నిద్రపోయాను అని నుదుటి కణతలు నొక్కుంది మిథున. తలనొప్పి వస్తుందా, ఉండు కాఫీ తెస్తాను అని కంగారుగా అంది సుజీ. నో అమ్మా, ఏదో డ్రీమ్ బాగా డిస్టర్బ్ చేసింది, నిద్ర పట్టలేదు, అలా అని మెలకువ లేదు. ఏం డ్రీమ్ అది అని ఆలోచిస్తున్నాను, ఫ్రెష్ అయి వస్తాను అని బెడ్ దిగింది మిథున. మనసులోనే రిలాక్స్ అవుతూ ఎక్కువ ఆలోచిస్తున్నట్లు ఉన్నావు బంగారం, అందుకే డ్రీమ్స్ వచ్చి డిస్టర్బ్ అవుతున్నావు. త్వరగా బ్రష్ చేసిరా, వేడివేడి కాఫీ తాగదు గాని అని వెళ్ళింది సుజీ. టవల్ తీసుకుంటూ లీలగా గుర్తు ఉన్న వాటి కోసం ఆలోచిస్తూనే వాష్రూమ్కి వెళ్ళింది మిథున. టెన్షన్గా బయట వెయిట్ చేస్తున్నారు శ్రీధర్. సుజీ రాగానే దగ్గరికి వెళ్ళి బేబీ లేచిందా, ఏమంటుంది అని ఆరాలు అడిగారు. తనకేం గుర్తులేదు, మీరు కంగారు తొక్కులు తొక్కి లేనిపోని అనుమానాలు రేకెత్తించకండి అని కిచెన్లోనికి వెళ్ళిపోయింది సుజీ. ఉఫ్ అని హార్ట్ మీద చేయి వేసుకొని రిలాక్స్ అవుతూ అప్పుడు సోఫాలో కూర్చొని పేపర్ తీశారు శ్రీధర్. నీట్గా ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ అమ్మా కాఫీ అని పిలిచింది మిథున. శ్రీధర్కి కాఫీ ఇచ్చి మిథునకు తీసుకుని వెళ్ళింది సుజీ. సారీ అమ్మా, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, ఇంత మొద్దు నిద్ర ఎలా పోయానో నాకు అస్సలు అంటూ కాఫీ సిప్ చేసింది. హెయిర్ తుడుస్తూ నిద్రపోవటం హెల్త్కి మంచిది, దానికెందుకు అంత ఆలోచిస్తున్నావు అని ముద్దుగా కసురుకుని ఈరోజు ఆఫీస్కి వద్దు, ముగ్గురం అలా గుడికి వెళదాం అంది సుజీ. నాకు వెళ్ళాలని లేదు, అక్కడ ఉన్న మాడమొహాలు చూడటానికి అస్సలు లేదు, గుడికి వెళ్ళి అలా అలా సిటీ అంతా ఒక రౌండ్ వేద్దాం అంటూ నవ్వింది మిథున. పొన్నమ చంద్రుడిలాంటి ముఖాన్ని మాడుమొహం అంటోంది ఈ పిల్ల అని అనుకుంటూ నవ్వుకుంది సుజీ. వెలుగు చూసి టెంప్ట్ అయితే అక్కడ మచ్చలే కనిపిస్తాయమా అని పెదవి విరిచింది మిథున. మారినట్లు ఉన్నాడు చంద్రుడు అని జంకుగానే అంది సుజీ. చంచలత్వమ్మా, మార్పు నిజం కాదు అని జడ వేసుకుంది మిథున. సరే కానీ రెడీ అవ్వు అని బయటికి వెళ్ళింది సుజీ. జైతో మాట్లాడాలని ఉవ్విళ్ళూరిపోతూ రోజు కంటే చాలా ఫాస్ట్గా రెడీ అయి వచ్చింది మైత్రి. తనని తాను చూసుకొని ఫైల్ తీసుకొని జై క్యాబిన్ డోర్ తట్టింది. సంజయ్తో సీరియస్గా డిస్కషన్ చేస్తున్న డోర్ సౌండ్ రావడంతో కమిన్ అని బేస్ వాయిస్తో అన్నాడు. ఆ వాయిస్లో గంభీరతకే హార్ట్ జెట్ స్పీడ్లో కొట్టుకుంటుండగా మైత్రి కూల్ కూల్ అని తనను తానే ప్యాంపర్ చేసుకుని డోర్ తీసుకుని లోపలికి వచ్చింది. తల ఎత్తి మైత్రిని చూడగానే జై నొసలు దగ్గరికి ముడిపడ్డాయి. గుడ్ మార్నింగ్ సార్ అని పళ్ళని బయటపెట్టి క్లోజప్ యాడ్ ఇచ్చింది మైత్రి. వాట్ ద ప్రాబ్లం అని సీరియస్గా అడిగాడు. అది అది అంటూ నసుగుతూ ఏం చెప్పాలో అని రిహార్సల్స్ చేసుకుందో మర్చిపోయిందామె. చేతిలో ఫైల్ ఏంటి అని ప్రశ్నించాడు జై. సారీ సార్, దీన్ని మీరు ఒకసారి చూస్తారని తీసుకొచ్చాను అంటూ ముందుకు వచ్చి వంగింది. లోనెక్ టాప్ నుండి బ్రెస్ట్ సగం పైనే ఎక్స్పోజ్ అయ్యాయి, అవేమీ కేర్ చేయకుండా నేను చూస్తాను, యూ కెన్ గో అన్నాడు జై. సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలి అని నసిగింది మైత్రి. తను నా బెస్ట్ బడ్డీ, ఏం పర్వాలేదు చెప్పు మిస్ అన్నాడు. మై నేమ్ మైత్రి అరోరా అని ప్రౌడ్గా చెప్పింది. ఓకే, మ్యాటర్ ఏంటి అని కూల్గా అడిగాడు జై. నాకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు సార్. మరెందుకు చేస్తున్నావు, టైంపాస్ కోసమా అని షార్ప్ లుక్తో అడిగాడు. శాలరీ మీద ఆస్తోనేమోరా అని నవ్వాడు సంజయ్. సంజు వైపు గుర్రుగా చూసి మాకే కంపెనీ ఉంది, మా డాడ్ తర్వాత నేనే చూసుకోవాలి, అందుకే వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం అని జాయిన్ అయ్యాను అని బలుపుగా చెప్పింది. ఓ అవునా, మరి ఏమైనా నేర్చుకున్నావా లేక టైం పాస్ చేస్తున్నావా అని అడిగాడు జై. చాలా నేర్చుకున్నాను, ఆ ఫైల్లో ఉంది చూడండి అని ఉత్సాహంగా చెప్పింది మైత్రి. నువ్వు ఫ్లర్ట్ చేస్తున్నావని మా మిదుకు తెలిస్తే నిన్ను బొంద పెడుతుందే బొంతకాకి మొహందానా అని గొణిగాడు సంజయ్. ఏంటి నువ్వు చెప్పేది అని విసుగ్గా అన్నాడు రాబర్ట్. అవును సార్, జయదేవ్ ఫ్యామిలీ అంతా ఏదో ట్రిప్కి వెళ్లారట, మన వాళ్ళు చెప్తున్నారు అని చెప్పాడు పిఏ. మదర్ డెత్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో అని వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది మోన. ఆమె వైపు విసుగ్గా చూసి సార్ మనం ఇక్కడ ఉండటం వల్ల నో యూజ్, టుమారో స్టార్ట్ అవుదాం అన్నాడు పిఏ. బాస్ ఈయన లేక నువ్వా, అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు అని వంకరగా అంది మోన. ప్లీజ్ డోంట్ ఇన్ఫ్రియర్ అని కోపంగా అన్నాడు పిఏ.
"హ్మ్" అంటూ గాండ్రించాడు రాబర్ట్. మోనా పాపకు పొట్టేల్లా కొమ్ములు మొలిచాయి. రాబర్ట్ తనని అలా ప్యాంపర్ చేయగానే రియాక్ట్ అవటం చూసి పొగరుగా తలెగరేసింది పిఏని చూసి. ఇన్నర్‌లో పిచ్చ ఇరిటేట్ అవుతూనే వెళ్ళాడు పిఏ. డియర్, ఆ సారథి బిజినెస్ వదిలి అకేషన్‌కి వెళ్ళేంత స్టూపిడ్ ఫెలో అయితే కాదు. సరిగ్గా తెలుసుకోమను అంటూ బబుల్ గమ్‌లా అతుక్కొని హొయిలిపోయింది. నడుం చుట్టూ చేతిని వేసి పిసుకుతూ, నా పిఏ ఇంటెలిజెంట్ డార్లింగ్. ఏదైనా ఆలోచించే చేస్తాడు అని ఆ చేతిని పైకి తీసుకొచ్చి బ్రెస్ట్ మీద వేశాడు. నా వీక్‌నెస్‌ని యూజ్ చేసుకుంటున్నావు డియర్ అంటూ హొయలిపోతూ కైపెక్కేలా చూసింది మోనా. నీ లుక్‌తోనే నన్ను మెల్ట్ చేస్తున్నావు డార్లింగ్ అంటూ గట్టిగా హగ్ చేసుకుని, మీటింగ్ ఫినిష్ అయ్యాక మనం ఆట స్టార్ట్ చేద్దాం. అన్నీ రెడీ చెయ్ అని పెదవులందుకుని జుర్రి వదిలాడు రాబర్ట్. అంటూ మత్తుగా మూలుగుతూ కింద పెదవిని కసిగా కొరికి ఓ ష్యూర్ అంటూ నవ్వింది. 1 అవర్ అంతే అని కింద పెదవిని వేళ్లతో లాగి ఆఫీస్ రూమ్‌కి వెళ్ళాడు రాబర్ట్. ఈవిల్ స్మైల్ ఇస్తూ బెత్తెడున్నంత తోకని ఎగరేసింది గీరగా మోనా. బేబీ అంటూ వచ్చాడు మోనా బాబు. రూమ్‌కి వెళ్దాం డాడ్ అని వాళ్ళ రూమ్ వైపు వెళ్ళింది. వెనకే వెళ్ళి ఇలా ఎన్నాళ్ళు దాక్కోవాలి బేబీ అని ఇరిటేట్ అయ్యాడు ప్రభాకర్. ఏ ఇంట్లో ఉండి తిని కూర్చోడానికి నొప్పిగా ఉందా అని వెకిలిగా నవ్వింది. బేబీ ఏంటా వాగుడు అని ఫైర్ అయింది తల్లి కళావతి. లేకపోతే ఏంటి మామ్, ఈయనకి కొత్త రుచులు కావలసి బయటికి వెళ్తే జై వెంటాడి వేటాడుతాడు. అది అర్థం చేసుకోకుండా ఎన్నాళ్ళు అంటే ఏం చెప్పను అని విసుక్కుంది. ఇదంతా నీ తెలివి తక్కువతనం వల్ల వచ్చిన సమస్య. నేను వాడిని బుట్టలో పడేయమంటే ఏకంగా తన మదను లేపించే ప్రయత్నం చేశావు. వాడేమో శివాలెత్తి రణరంగం సృష్టిస్తున్నాడు అని కోపంగా అన్నాడు ప్రభాకర్. నేను లేపించడం ఏంటి డాడ్, నాన్సెన్స్. మేమెందుకో పంపితే ఆ రోగ్ దాని సొంత తెలివి యూజ్ చేసింది అని చెలరేగింది. లుక్, ప్రాణాలు కావాలంటే కొన్నాళ్ళు సైలెంట్గా ఉండండి. త్వరలో మనం ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవచ్చు. అప్పుడు జై కాదు కదా, వాడి తలలో జేజమ్మ కూడా మనల్ని ఏమీ పీకలేదు. నీకెవరైనా కావాలంటే చెప్పు, అరేంజ్ చేస్తాను. అంతేగాని ఇరిటేట్ చేయకండి అని మామ్, ఆ పిఏ గాడిని దువ్వరాదా? ఆ వేస్ట్ ఫెలో మనల్ని చూసి మండుతున్నాడు. కాస్త సుఖం రుచి చూపించు, కుక్కలా పడి ఉంటాడు అంటూ వెకిలిగా నవ్వింది. ట్రై చేస్తాను అని అదోలా నవ్వింది కళావతి. మీరిద్దరూ ఎంజాయ్ చేస్తే నేనేం చేయాలి, చెక్క భజన అంటూ అరిచాడు ప్రభాకర్. బయటికి వెళ్లకుండా ఉండాలంటే ఎవరో ఒకరిని రప్పించాలి. నీ ఫ్రెండ్ గాడి పెళ్ళాం ఉంది కదా, దాన్ని పక్కనే ఉన్న గెస్ట్ హౌస్కి రమ్మను, ఎంజాయ్ చేయి అని రెక్లెస్ గా చెప్పింది మోనా. బాబోయ్, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఈ ప్రపంచంలో? భలే ఫ్యామిలీ కదా. బ్యాగ్ తీసుకుంటుండగా ఫోన్ రింగ్ అయింది. నైట్ నుండి బ్యాగ్లో నుండి ఫోన్ తీయలేదు. రింగ్ వినిపించి తీసి చూడగా వినీత్ నుండి కాల్ వస్తోంది. లిఫ్ట్ చేసి హలో వినీత్, గుడ్ మార్నింగ్ అని విష్ చేసింది మిథున. లేట్ విషెస్ అని నవ్వి వస్తున్నా అన్నాడు వినీత్. ఎక్కడికి అని ప్రశ్నించింది. ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తా. వెహికల్ లేదు కదా అన్నాడు వినీత్. నువ్వు వాల్వా సర్వీస్ని ఎప్పుడయ్యావు బాబు అని సాగదీసింది మిథున. రాక్షసి అని కరిచి కాల్ చేసి రమ్మన్నప్పుడు గుర్తులేదా అని తిరిగి గరిచాడు వినీత్. మేమంతే బాబు, సమయాన్ని బట్టి మారిపోతాము. మీరు క్వశ్చన్ వేస్తే స్వేర్ చేయం మిస్టర్ వినీత్ అని టెక్కుగా అంది మిదు. జీ మేడం, చెప్పారు కదా, ఇక క్వశ్చన్ వేయంగాని రమ్మంటావా లేదా అని నవ్వాడు. అదిగో మళ్ళీ ఊబర్ డ్రైవర్ పోస్ట్లో దొరకు. నేను ఆఫీస్కు పోను, మా డాడీతో టెంపుల్కి పోతున్నా అని నవ్వింది. ఏం కోరుకోవడానికో చెబితే మేమే తీరుస్తాంగా అని గోముగా అన్నాడు వినీత్. నవనీతం ఇవే తగ్గించుకోమనేది. కోరికల కోసం దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. మనసు ప్రశాంతత కోసం ఆ పరమేశ్వరుణ్ణి కాంక్షించాలి. అండర్స్టాండ్ అని చెప్పింది. తమరు చెప్పాక నేను ప్రశాంతతనే కోరుకుంటున్నా. వస్తున్నా, వెయిట్ అని కాల్ కట్ చేశాడు వినీత్. నువ్వెందుకు బే, ఫ్రెండ్ ముసుగు వేసి ప్రేమికుడి పాత్ర పోషిస్తున్నావు. నీకో లంపటం తగిలిస్తే పట్టిన నూగు వదులుతుంది, ఆలోచించాలి అని నవ్వుకుంది మిథున. బేబీ, బ్రేక్ఫాస్ట్ చేస్తే స్టార్ట్ అవుదాం అన్నాడు శ్రీధర్. తిని గుడికి ఏంటి డాడీ, నాకు నచ్చదు అంటూ మూతి విరిచింది. బట్ తప్పదు. ఆత్మారాముణ్ణి క్షోభపెట్టి దేవుని కోసం పరుగులు తీస్తే అది ఫలితం ఇవ్వదు బేబీ. సో బ్రేక్ఫాస్ట్ చేసే వెళదాం అని చేతిని పట్టుకుని తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు శ్రీధర్. ఓకే, కానివ్వండి, మీరంతగా చెప్పాక కాదంటే అంత బాగోదు అని సాగదీసింది. అల్లరి పిల్ల అని నవ్వి, సుజీ నువ్వు చేసేయ్, ఈ రోజంతా మనదే అన్నాడు. మీ ఇద్దరికీ ఏం వచ్చినా పట్టలేం, కానివ్వండి అంటూ తను కూర్చుంది. ముగ్గురు ముచ్చట్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసేలోపే కారు కీస్ చేత్తో తిప్పుకుంటూ హాయ్ ఆల్ అంటూ పళ్ళన్నీ బయటపెట్టి కోల్గేట్ పేస్ట్ యాడ్లా ఇకిలిస్తూ వచ్చాడు వినీత్. ఎదుటివాళ్ళు చెప్పే మాట పూర్తిగా వినటం నేర్చుకుంటే పైకి వస్తావు అని గుట్రుగా చూసింది మిథున.
అది నీ దగ్గర వర్తించదు బేబీ. వింటే బుర్ర వాచేలా చెబుతూనే ఉంటావు. అందుకే విననంటే వినను అని ఐబ్రో వేవ్ చేశాడు వినీత్. వినకపోతే దెబ్బైపోతావు నాయనా. తర్వాత నీకే నష్టం అని వ్యంగ్యంగా అన్నారు శ్రీధర్. అంకుల్, మీకు మండుతున్నట్లుంది. ఐ నో, బట్ మీకు మండినా నా రాక్షస ప్రయత్నం విరమించే ప్రసక్తే లేదు. ఇది భీష్మ ప్రతిజ్ఞ అని నవ్వి, ఆంటీ స్ట్రాంగ్ కాఫీ ప్లీజ్ అన్నాడు వినీత్. మొండివాడికి నిండా కూడు అంటే ఏంటో అనుకున్నా బేబీ, ఇదే కాబోలు అంటూ సాగదీశారు శ్రీ అంకుల్. మీరేం అనుకున్నా పర్వాలేదు, నేనేం ఫీల్ అవను. ఒక్కసారి ఫీల్ అయినందుకే లైఫ్లో చాలా కోల్పోయాను. మళ్ళీ అలాంటి పొరపాటు చేయదలుచుకోలేదు అని మిథున వైపు చూస్తూ అన్నాడు వినీత్. నా కళ్ళ ముందే నా బేబీకి సైట్ కొడుతున్నావు. నా అల్లుడికి తెలిస్తే నిన్ను పచ్చడి చేస్తాడు చూసుకో అని లో వాయిస్తో వార్నింగ్ ఇచ్చాడు శ్రీధర్. మీ అల్లుడి గిల్లుడే నన్ను కావాలని రేగగోకి ఇక్కడికి రప్పించాడు తెలుసా? ఆయన గారికి ఇదంతా తెలుసు. మీ రౌడీజం నా కాడ కాదు అని అదే వేలో వాయిస్తో చెప్పాడు వినీత్. తెగించిన వాడికి తెడ్డే లింగం అంట. అలా ఉంది నీతో. ఓకే కానీ రాక్షసు లాంటి పెళ్ళాం రావాలి. నిన్ను కూర్చుంటే ఒక తన్ను, నిలబడితే ఒక తన్ను తన్నాలి అని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్న అల్లుడు కాని మేనల్లుడు అంటూ కుక్కరించారు శ్రీధర్. ఏం పర్వాలేదు, పెళ్ళాం కొట్టినా స్వీట్ ఉంటుంది మామా అని కిచకిచా నవ్వాడు వినీత్. ఓ అవునా, మరి ఏమైనా నేర్చుకున్నావా లేక టైం పాస్ చేస్తున్నావా అని అడిగాడు జై. చాలా నేర్చుకున్నాను, ఆ ఫైల్లో ఉంది చూడండి అని ఉత్సాహంగా చెప్పింది మైత్రి. నువ్వు ఫ్లర్ట్ చేస్తున్నావని మా మిదుకు తెలిస్తే నిన్ను బొంద పెడుతుందే బొంతకాకి మొహందానా అని గొడిగాడు సంజయ్. మీరు నాకు హెల్ప్ చేస్తారా సార్ అని ఆశగా అడిగింది మైత్రి. ఇక్కడ నేనేమైనా కోచింగ్ సెంటర్ నడుపుతున్నానా? బిజినెస్ స్కిల్స్ నేర్పబడును అనే బోర్డు కూడా పెట్టలేదు అని పొలైట్గానే అన్నాడు జై. జై వ్యంగ్యానికి బిక్కమొహం పెట్టి అది కాదు సార్ అంటూ ఏదే చెప్పేలోపే యూ కెన్ గో అని సీరియస్గా అన్నాడు జై. మారు మాట్లాడకుండా వెళ్ళింది మైత్రి. మచ్చా, పిల్ల నిన్ను ఫ్లర్ట్ చేస్తోంది. మిదు పాపకు తెలిస్తే శివతాండవమే, చూసుకో అని నవ్వాడు సంజయ్. మిథునకు తెలుసు ఎవరిని ఎలా వంచాలో ఇదో లెక్క అని, ముందు దీన్ని బయటకు గెంటేయాలి అన్నాడు జై. అవును, మిదు ఇంకా రాలేనట్లుంది అని అడిగాడు సంజయ్. టెంపుల్కి వెళుతున్నారంట్రా, మావయ్య మెసేజ్ చేశారు అని వర్క్ చూడు అన్నాడు జై. అవును, అంకుల్ వాళ్ళు వెళ్ళి 1 వీక్ పైన అయింది. ఏమైనా చెప్పారా అని అడిగాడు సంజు. చూస్తున్నారు. యాక్సిడెంట్ ఐడెంటిటీ చేశారు, బట్ అది ఎవరు అనేది బయటకు చెప్పడం లేదంట. వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి కదా. అయినా 4 ఇయర్స్ అయింది. అప్పటి ఆఫీసర్స్ ఉన్నారో లేదో తెలియదు. వెంటనే పనులు జరగవు అన్నారు డాడ్ అని చెప్పాడు. జెన్నీకి ఏమైనా ఐడియా ఉందేమోరా, అడిగితే మంచిది. మేబీ కాలేజ్ వాడే అయి ఉంటాడని నాకు అనిపిస్తోంది. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందేమో అన్నాడు జై. నైట్కి జెన్నీ వస్తుంది కదా, తెలుసుకుందాం. జై, ఆ దయ్యం అప్పుడే వచ్చేస్తుందా? నాకు పగలే గెలాక్సీ చూపిస్తుంది అని పెదవి కరువుగా తిప్పి, అనవసరంగా కమిట్ అయ్యాన్రా. ఎన్ని కౌజిపిట్టలు ఉన్నాయో ఆఫీస్ నిండా అని ఊరాడు సంజయ్. రేయ్ అంటూ సీరియస్గా పిలిచాడు జై. అది టార్చర్ చేస్తుంది మచ్చా అంటూ ఏడుపు మొహం పెట్టాడు సంజయ్. అందంగా నవ్వేస్తూ ఈడియట్ అని పెన్ మీదకు విసిరాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.